సో హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ న్యూ ఛాలెంజ్ ఏంటంటే మనకైతే ఛాలెంజ్ వచ్చింది 100 రూపీస్తో 24 అవర్స్ ఉండాలి. 24 అవర్స్ 100 రూపీస్లోనే ఫుడ్ బెడ్ అన్నీ చూసుకోవాలి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువ. 100 రూపీస్ ఛాలెంజ్ అయితే నేను యాక్సెప్ట్ చేసిన. ఛాలెంజ్ అయితే నేను యాక్సెప్ట్ చేసిన. ఇదే 100 రూపీస్లో నెక్స్ట్ 24 అవర్స్ మనమైతే సర్వే కాబోతున్నాం. మనం ఈ ఛాలెంజ్ ఏడే చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ సిరిసిల్ల ఉంది, అటు జగిత్యాల ఉంది, ఇటు కరీంనగర్ ఉంది. కానీ బిజీయెస్ట్ ఏరియా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వెమ్లవాడలో చేస్తున్నాం. ఎందుకంటే కంప్లీట్ ఏరియా మొత్తం ఫుల్ ఉంటుంది, మనకు కూడా మంచిగా వస్తుంది వీడియో. ఇదైతే నేనైతే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన. తగ్గించుకుంటే మంచిది. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. 100 రూపీస్ ఛాలెంజ్ 24 అవర్స్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏమైందిరా అమ్మా, వెమ్లవాడకైతే వెళ్తున్నా ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి. మన సిరిసిల్లకి వెళ్ళి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. వెమ్లవాడకి వెళ్తున్న ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే అక్కడ ఫుల్ రద్దీ ఉంటుంది, మనకు వీడియో కూడా మంచిగా వస్తుంది వెమ్లవాడలో. వీడియో అయితే లాస్ట్ వరకు చూడదు. లాస్ట్ వెమ్లవాడకి అయితే వచ్చేసినాం. బడ్జెట్లో టిఫిన్ అయితే వెతకాలి. ఖచ్చితంగా తక్కువలో తక్కువ సెట్ చేయాలి. చూద్దాం ఆగి. మామ ఎట్లాస్ట్ అయితే వెమ్లవాడకి అయితే వచ్చినా కానీ ఇక్కడ టిఫిన్ వెతుకుడే పెద్ద టాస్క్ మామ. ఎందుకంటే మనకి బడ్జెట్లో 100 రూపీస్ బడ్జెట్లో టిఫిన్ దొరుకుడు అంటే అది కాని ముచ్చట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కానీ ఇక్కడ మనం వెమ్లవాడలో ఏంటంటే ఎక్కడ టిఫిన్ ముట్టుకున్నా 35 40 రూపీస్ కన్ఫర్మ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో కొంత తీస్తే బెటర్. చూద్దాం. ఆ టిఫిన్కి అయితే ఖచ్చితంగా 35 రూపీస్ పెట్టాల్సిందే వెమ్లవాడలో. బేసిక్ ఫస్ట్ 40 రూపీస్ అయితే పెట్టేద్దాం మన బడ్జెట్లో. మనకి ఇక్కడనే బద్దిపోచమ్మ అక్కడ బాబాయ్ హోటల్ ఉంటుంది. ఇక ఆ టిఫిన్ తింటే మనకు మధ్యాహ్నం వరకు ఏది అవసరం లేదు. నేనైతే మీకు ఆ హోటల్ చూపిస్తాను. 40 రూపీస్ ఉంటుంది టిఫిన్. మనకి ఇక్కడ ఇడ్లీ వడ తప్ప ఏం దొరకదు మామ. కానీ ఖచ్చితంగా మనకు కడుపు అయితే నిండిపోతుంది. కాబట్టి ఈకెళ్ళి స్టార్ట్ చేస్తుంది. ప్లేట్ ఎంత? ఏంటి మమ్మీ ఎవడీడు? తీసుకున్నా, ఇది చూసుకుంటానే మాట్లాడు. రెండిట్లీ ఒకటి. ఇది వ్యాపారం. ₹35 రూపీస్ ప్లేట్ మామ. ఇక ఇదే మన 100 రూపీస్ ఛాలెంజ్లో ఫస్ట్ బ్రేక్ టిఫిన్ది. ఇది చేసినాక మాట్లాడతాం. వీడు మనిషి పశువు. 100 రూపీస్లో 35 రూపీస్ పోయినాయి మామ టిఫిన్కి. ఈ టిఫిన్ తిన్నామంటే కడుపు నిండిపోతుంది. మధ్యాహ్నం సాయంత్రం మాకు ఏం తినకపోయి నడుస్తుంది. ఇదే ఉంటుంది టేస్ట్ అయితే మామ. టైము మధ్యాహ్నం 2 అవుతుంది. లంచ్ చేద్దాం అనుకున్నా. లంచ్ చేసేటప్పటికి నేను 100 రూపీస్ ఛాలెంజ్ చేస్తున్నా కదా. ఇక్కడ వెమ్లవాడ మొత్తంలో అయితే మనకు లంచ్ ఎక్కడ దొరకది. ఇక మనమైతే ఇక్కడ 5 రూపీస్ భోజనం కాడికి వచ్చిన 5 రూపీస్ కాడ. ఇది కూడా నా కిస్మత్ చల్ల ఉన్న 5 రూపీస్ కూడా పనిచేసి ఉంది. నా కాడ మిగిలిన 65 రూపీస్ మామ. పొద్దుగాల 35 రూపీస్ అయితే మన అక్కడ కంప్లీట్ అయినాయి. నా కాడ మిగిలి ఉన్నాయి 65 రూపీస్. దీనిలో నేను లంచ్ చేయాలి, ఏమవుతుందో తెలియదు. ఇగో ఇదైతే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. క్లోజ్ ఉంది. నేను నీకు లంచ్ చేసేది చూపిస్తా, చూడాలి మామ. ఏమో అనుకున్నా కానీ ఛాలెంజ్ అయితే మాత్రం బాగా టఫ్ మామ. ఏమో అనుకున్నా కానీ ఛాలెంజ్ అయితే మాత్రం బాగా టఫ్ మామ. 100 రూపీస్లో ఒక రోజు గడుపుడు అంటే కాని ముచ్చట. ఆ 35 రూపీస్ టిఫిన్కే పోయింది. మనకి ఇక్కడ లంచ్ అంటావా, లంచ్ అసలు దొరికే ముచ్చటనే లేదు. లంచ్ వెమ్లవాడలో స్టార్టింగ్ లంచ్ బేసిక్ ప్రైజే 60 రూపీస్ మామ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ప్రైజే 60 రూపీస్. ఓ మాదిరి. నాకు ఆడ ఉన్నాయి 65 రూపాయలు. నేను దానిలో నైట్ డిన్నర్ కూడా చేయాలి. 65 రూపాయలల్లో ఏమైతే తెలియదు. నేనైతే లంచ్ కోసం మొత్తం మెంకలాడుతున్నా. ఏమైతే చూద్దాం. మొత్తం మన వెమ్లవాడ గుడి టెంపుల్ నాకేం కనపట్టలేదు. మామ. వెమ్లవాడ మొత్తంలో 100 రూపీస్ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఏంటంటే 100 రూపీస్లో వెమ్లవాడ మొత్తం ఎంత ఎక్స్పెన్సివ్ అంటే టిఫిన్కే 35 రూపీస్ పట్టింది. లంచ్ ఎక్కడైనా 20 రూపీస్ 30 రూపీస్లో దొరుకుతుంది అనుకున్నా. కానీ మనకు 5 రూపీస్ భోజనం కేసీఆర్ పెట్టింది. అది కూడా క్లోజ్ ఉంది ఇవాళ సండే కాబట్టి. మనకైతే ప్రస్తుతానికి మనకున్న బడ్జెట్లో మనకు వచ్చింది ఏంటంటే ఒక పెద్ద సమోసా 15 రూపీస్ పడ్డది. దీనిలో ఆలువే లేదు.
ఇంకో చిన్న 10 రూపాయల సమోసాలు తీసుకున్నామా అమ్మ నేనైతే. ఇట్లయితే నా ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే వీడియో కింద 1000 లైక్స్ వస్తే మంచి మంచి ఛాలెంజెస్ చేస్తామా అమ్మ నేనైతే. మీరైతే ఖచ్చితంగా 1000 లైక్స్ అయితే కొట్టండి. నైట్ కలుసుకుందాం. మామ వెమ్లవాళ్ళు వచ్చేసి టిఫిన్ ప్రైజ్ 35 రూపీస్. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను దల్ల వెమ్ల వాళ్ళనే ఎందుకు ఛాలెంజ్ చేస్తా అన్నా అంటే చెప్పు. ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫుడ్, మళ్ళీ బాగా ఏమైందిరా? దేవస్థానం ప్లేస్ కాబట్టి, రిలీజియస్ ప్లేస్ కాబట్టి చాలా మంది ఉంటారు. దిల్లా 100 రూపీస్ ఛాలెంజ్ చేస్తే మనకు మజా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కరీంనగర్లో చేసింది అంటే నాకు 15 రూపీస్లో టిఫిన్ దొరుకుతుంది, 30 రూపీస్లో ఫుడ్ దొరుకుతుంది, 40 రూపీస్లో డిన్నర్ వెళ్ళిపోతుంది. అట్లా అక్కడ వెళ్ళిపోతుంది. కానీ అట్లాంటి ఛాలెంజ్ అక్కడ చేయకుండా నేను వెమ్లాలని ఎందుకు చేస్తున్నా అంటే బై ఇక్కడ ఎట్లుంటుంది 100 రూపీస్లో ఒక మనిషి బతకగలుగుతాడు ఇక్కడ. కానీ ముష్కిల్ మామ, ఎందుకంటే అది కాని ముచ్చట 100 రూపీస్లో. ఇప్పుడు 100 రూపీస్లో మనం ఏమనుకుంటాం, మార్నింగ్ టిఫిన్కే 35 పోతే ఒకవేళ 5 రూపీస్ భోజనం అది తీసి ఉంది, లేకుంటే గుడి తరపున భోజనం ఉంటుంది మనకి. గుడి తరపున అన్నదానం ఉంటుంది. అన్నదానం కూడా సండే క్లోజ్, అక్కడ అది క్లోజ్ ఉంది. మనకి 5 రూపీస్ భోజనం క్లోజ్ ఏమనుకోవద్దు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్ ఉంది. దాని తర్వాత ఫుడ్ స్టార్టింగ్ 70కి వెళ్ళి 100 రూపీస్ మామ ఫుడ్. ఒకవేళ నీకు అది తీసుందంటే 100 రూపీస్లో నువ్వు ఇక్కడ బతకగలుగుతావు. కానీ 100 రూపీస్లో స్టార్టింగే 35 టిఫిన్ పోయి, నాకాడ 25 రూపీస్ సమోసా పోయి లంచ్ అనుకో. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఇప్పుడు నాకు ఎంత ఆకలి అవుతుందంటే దూల తీరిపోతుంది మామ. 100 రూపీస్ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసిన, కానీ మొత్తానికి అయితే లేదు. తినబుద్ధి అవుతుంది. అక్కడ చూడండి స్టార్టింగే 130 రూపీస్ ఉంది బిర్యానీ. స్టార్టింగే వెమ్లాడ మొత్తంలో అదే బేసిక్ ప్రైస్. ఇలా అక్కడ ముంగట ఒకటి 100 రూపీస్ ఉంటుంది బిర్యానీ స్టార్టింగ్. కానీ అక్కడ ఉన్నాయి 40 రూపీస్ మాత్రమే. ఆ 40 రూపీస్లో నేను ఈ డిన్నర్ అయితే ఖచ్చితంగా వేయాలి. చూద్దాం ఏం దొరుకుతుందో 40 రూపీస్లో వెమ్లాడలో. ఈ వీడియో కింద 1000 లైక్స్ వస్తే మాత్రం ఇంకా మంచి మంచి ఛాలెంజెస్ చేస్తాం మామ. ఇంకా పెద్ద మీరు ఏ ఛాలెంజ్ చెప్తే ఆ ఛాలెంజ్ చేస్తాం మామ. ఇవే తగ్గించుకుంటే మంచిది. మనం చేసిన 100 రూపీస్ ఛాలెంజ్లో మనకి లాస్ట్కి మిగిలిన 40 రూపీస్కి మనకి దోశ తప్ప ఏం రాదు మామ. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? మళ్ళీ అందులో మన గుడి పక్కకే ఉంటుంది. గుడి పక్కకే దోశ సెంటర్. దల్ల మనకు మిగిలిన 40 రూపీస్. ఆ 40 రూపీస్లో 35 రూపీస్ అయితే దోశ వస్తుంది. అది తప్ప మనకు అసలు ఏం లేదు. మార్నింగ్కి వెళ్ళేది ఎంత ఆకలి అవుతుందంటే అంత ఆకలి. మనకి 35 రూపీస్లో మనకున్న 40 రూపీస్లో మనకు దోశ తప్ప ఏం రాదు మామ వెమ్లవాడలో. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. దోశతో డిన్నర్ కానిచ్చేసి క్లోజ్ చేద్దాం. నా ఎఫర్ట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మామ. ఇంకా మంచి మంచి ఛాలెంజెస్ ఏది ఖచ్చితంగా చేస్తాం. బాయ్. ఫైనల్లీ ఎట్ లాస్ట్ 100 రూపీస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసినా మామ. మీరు ఇచ్చింది బాగా కష్టం మామ. నువ్వేమో అనుకుంటున్నావు అని దూలా తీరిపోయింది. ఇప్పటికి కూడా ఆకలి అవుతుంది. 100 రూపీస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా మంచి మంచి ఛాలెంజెస్ అయితే అవన్నీ ఖచ్చితంగా చేస్తా. ఈ వీడియో కింద 1000 లైక్స్ వస్తే మాత్రం ఇంకా పెద్ద ఛాలెంజెస్ చేస్తా మామ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ.